అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కన్నప్ప మొన్న టీజర్ వాళ్ళు కూడా కొంచెం ప్రాపర్గానే అనలైజ్ చేస్తున్నారు. మొన్న ఒక అనలైజ్ చూసా, నోట్లో నీళ్ళు పోసి శివలింగం మీద వదులుతాడు. కృష్ణరాజు గారి సినిమాలో ఆయన 2 హ్యాండ్స్తో 2 చేతుల్లో 2 బుట్టలు పట్టుకుని ఇంకా చేతులు ఖాళీ లేక నోటితో నీళ్ళు తీసి ఉంటాడు. ఈ దాంట్లో మీరు చేతులు ఇలా పెట్టుకుని నోళ్ళు. See, that is what happens. ఏం జరుగుతుందంటే whoever did that ఇది కావాలని చేశారు. ఇది మీరు ఆ ఒరిజినల్ సాంగ్ చూసారనుకోండి, వీడు ప్రయత్నం ఏంటి నీళ్ళు తీసుకురావడానికి, దాని గురించి మాట్లాడలా. అది ఎడిట్ చేసేసి ఓన్లీ ఇదే పెట్టాడు. దానికి ముందు తిన్నడు నోట్లో ఎందుకు నీళ్ళు తీసుకున్నాడు, దానికి ముందు ఏం జరిగింది అన్నది వాళ్ళు చూపిలా. అది ఆ సాంగ్లో చూపించాం మేము. ఓకే, ఆ సాంగ్లో చూపించాం. ఇదే చెప్తున్నాను. దిస్ ఇస్ ప్రాపగండా. అండ్ ఇంకోటి చెప్తాను మూర్తి గారు, గుడ్ పాయింట్ మీరు రేజ్ చేసింది. ఇది అన్ని భాషల్లో రిలీజ్ అయింది కదా భారతదేశంలో. సౌత్లో ఉన్న 4 భాషలు, హిందీ భాషలో రిలీజ్ అయింది కదా. ఈ ప్రాబ్లం ఉన్నంటే ఈ యానాలిసిస్ ఇది చేయండి అన్ని భాషల్లోనూ చేయాలిగా. మీరు చూస్తే హిందీలో ప్రాబబ్లీ ఒక 0.5 to 1% నెగిటివిటీ ఉంది, తమిళ్లో 0, కన్నడలో 0, మలయాళంలో 0 నెగిటివిటీ. ఒక్క తెలుగులో మాత్రం 15 to 20% ఈ యానాలిసిస్, ఈ బ్రేక్ డౌన్స్ అని చెప్పి నెగిటివిటీ. అంతే. అర్థం ఏంటంటే నేను రైట్ చేసిన కూడా అదే. అంటే అది దిస్ ఇస్ కాల్డ్ టార్గెటెడ్ అనమాట. మంచు ఫ్యామిలీ లేదా కేవలం విష్ణు అంటే ఒక మీమ్ మెటీరియల్, లేకపోతే ఒక టార్గెట్ మెటీరియల్ ఎందుకు అవుతున్నారు? నో, దట్ వాస్ ద రీజన్. ఐ టోల్డ్ యూ ఆల్సో రీజన్ చెప్పాను. అది బికాస్ ఆఫ్ మా ఎలక్షన్స్ అంటారు. బికాజ్ మా ఎలక్షన్స్లో మీరు నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి అది ట్రాక్షన్ వచ్చి అది డబ్బులుగా కన్వర్ట్ అయ్యి మీకు ఈ డబ్బుల కోసం అనేది దే సెన్సేషనలైజింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నెక్స్ట్ థింగ్ యూ ఆల్సో సీ నెగిటివ్ డబ్బుల కోసం అయ్యి ఉంటే యూజువల్గా సినిమా పబ్లిసిటీ ముందు మీమ్స్ వాళ్ళందరినీ కలవడము, మీమ్స్ వాళ్ళంతా మాట్లాడడము ఇదే ఉంటుంది కదా. మీరు అలా మాట్లాడితే ఈ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది కదా. See, not everybody are good people. I'll tell you that. Not everybody, ప్రతి ఒక్కరూ అమికబుల్గా అందరూ చెప్పిన మాట వింటారనేది కాదు కదా. డబ్బులు రుచి ఒక్కసారి చూసిన తర్వాత, పులి ఒక్కసారి రక్తం వాసన చూసిన తర్వాత అది వదలదు. అది గ్యారంటీ కడుపు నిండా తినాల్సిందే. అది మళ్ళీ ఆకలి వేసినప్పుడు వేటాడుతుంది. అది అలాగే సేమ్ ప్రతిసారి వేటాడడానికి నా దగ్గరికి వచ్చేది. ఈసారి నేనన్నా నవ్ విల్ హంట్ బ్యాక్ అని చెప్పి అందుకే కదా నేను ఇప్పుడు నేను వెళ్ళి తీసుకున్నాను. ఛానల్స్ లేపేశాను కదా. నువ్వు నా పైన నా ఫ్యామిలీ పైకి వచ్చేటప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను? ఐ కమ్ ఆఫ్టర్ యూ. ఇప్పుడు అన్నెసెసరీగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకుండా మీరు ఇలా ఫేక్ న్యూస్లు ఇలా చేయండి, మీరు మీ పైకి వస్తాను నేను.